హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంతస్వర ఛానల్. నేను మీ శంకర్. ఈ సాటర్డే నాగార్జున గారి హోస్టింగ్ కరెక్ట్గా లేదని మీలో ఎంతమంది కనిపించింది? నాకైతే 4 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాగార్జున గారి హోస్టింగ్ బాగలేదని చెప్పడానికి. అవేంటంటే ఫస్ట్ గోల్డ్ స్టార్, సెకండ్ కళ్యాణ్ కెప్టెన్సీ, థర్డ్ టార్గెటింగ్ డెమన్, ఫోర్త్ బ్లాక్ స్టార్. ఈ వీడియోలో మనం ఈ 4 పాయింట్స్ గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు నేను ఈ వీడియోకి మినిమం 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ సపోర్టే నాకు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి బూస్టప్లా ఉపయోగపడుతుంది. సో లెట్స్ లైక్ ద వీడియో అండ్ స్టార్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్, గోల్డ్ స్టార్. భరణి గారికి, ఇమానియల్కి, కళ్యాణ్కి అన్ని కరెక్షన్స్ అండ్ ఫౌల్ గేమ్స్ గురించి చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళకి గోల్డ్ స్టార్ ఎలా ఇస్తారు? ఇంత చిన్న లాజిక్ నాగార్జున సార్ ఎలా మిస్ అవుతారు? అంత క్లియర్ కట్గా వీడియోస్ ప్లే చేసి మరీ భరణి గారికి, ఇమానియల్కి, కళ్యాణ్కి ఫౌల్ గేమ్స్ గురించి నాగార్జున సార్ మనకందరికీ ఎపిసోడ్లో వివరించారు. సో అలా వివరించినప్పుడు వీళ్ళు మళ్ళీ గోల్డ్ స్టార్కి ఎలా ఎలిజిబుల్ అవుతారు? స్ట్రైట్ క్వశ్చన్. ఇంత చిన్న లాజిక్ నాగార్జున సార్ ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అది సూటిగా తీసుకొని దాన్నే ప్రాక్టీస్ చేసి దాన్నే హోస్టింగ్ చేస్తే సరిపోతుంది సార్. కాస్త మీరు ఈ విషయాలని అర్థం చేసుకోవాలి. గోల్డ్ స్టార్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా గేమ్ పర్ఫెక్ట్గా ఆడి ఉండాలి, ఎలాంటి ఫౌల్ గేమ్ కూడా చేసి ఉంటారు. సో అలాంటి వారే గోల్డ్ స్టార్కి అర్హులు అన్నది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు ఈ పాయింట్ మీద?